గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు 32 మెడికల్ కాలేజీ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టి ప్రచారం చేస్తే బాగుండనే విశ్వాసం మీద మాట్లాడుతున్నట్టే ఆయన ప్రజాస్వామ్యం మీద ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోతుంది. అబద్ధాల ద్వారా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపి ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి ఉన్న వాస్తవాన్ని చెప్తే ఉలికిపడ్డట్టుగా శ్వేత పత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు. దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు. మేము శ్వేతపత్రాలు ఇచ్చాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు. దాని తర్వాత ఈ సౌద పత్రాలు, బంగళాలు, పామోదర వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం. మళ్ళొక్కసారి ఎందుకు ఉలిక్కిపడుతురో అర్థమైతలేదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టది. మీరు ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా? ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు, ఏం బుద్ధి లేదా వీళ్ళకి? తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు? అధికారంలో 10 ఏళ్ళు ఉండే అధికారంలో అప్పులమ్మాయి చేయడమే కాకుండా ఇంకా దివాళీ కోరు తనంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 3-4 రోజులు తిరిగేస్తే ప్రజలు వాళ్ళని బండబూతులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ బూతులు మేము తిట్టలేదు. కనీసం ఆ ప్రజల మాటలు వినన్నా మానం తెచ్చుకోమని కోరుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లాంగ్వేజ్ మీకేం అన్పార్లమెంటరీ కాదు, కానీ వాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నారు? మీరు అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగజారారంటే నైతిక విలువలకు కూడా తిలోదాకాలు ఇచ్చి రాజకీయ విలువలతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువలకు కూడా తిలోదాకాలు ఇచ్చేటువంటి పరిస్థితి దిగజారింది. క్యాబినెట్ కంటే ముందు ఒక చిన్న ముచ్చట చెప్పి క్యాబినెట్ అన్న శ్రీనివాసరెడ్డి గారు అన్ని చెప్పినారు. ఇప్పటికే 30,000 మంది పైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి 1,05,00,000 డాటాను ఎంట్రీ చేస్తా ఉంటుంటే దాదాపు 12 లక్షల ఇతర కేటగిరీ కింద అప్లికేషన్ వచ్చిన ఎంట్రీ చేస్తా ఉంటుంటే నిన్నటికి 30 రోజుల పేరు ఒక పత్రం రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు. ఏం తొందర వస్తుంది? 10 ఏళ్ళుగా మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము, ఎన్నికల హామీ, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఏదైనా అడగడానికి కూడా నోరు విప్పే అవకాశం కూడా అయినటువంటి మీ నియంత్రణలు ఇవాళ ఏమి పడితే మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి వచ్చా? మేము ఇచ్చినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పార్లమెంట్ సభ్యులం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రోడ్డు ఎక్కడిచ్చాం, ఉద్యమం ఏడిచ్చాం, తెలంగాణ వినాయకులు ఏడిచ్చాం. కానీ ప్రజాస్వామ్యానికి వేదిక ఇతర తెలంగాణ నియంత్రితానికి వేదికని రాజ్యం ఏడితే 10 ఏళ్ళు నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడగడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే నువ్వు ధర్మాచౌక్ ఓపెన్ చేసినాము. దాని తర్వాత నీకుండే పాత్రికా స్వేచ్ఛను వాడుతున్నాము. కానీ ప్రజాస్వామ్య విశ్వాసం లేని నువ్వు 32 మెడికల్ కాలేజ్ 32 వాట్సాప్ యూనివర్సిటీ పెడతామని నీ మైండ్ సెట్ అంత చిన్నగా అయిందంటే రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించినా నాకైతే అర్థం కాలేదు. గతంలో 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా, నాతో శాసనసభ్యుడిగా ఉండే, అప్పుడు ఇట్లా లేకుండే. ఏమైనా చెప్తే వినే పరిస్థితి ఉండే. దాని తర్వాత అధికారం కూడా ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. అధికారం పోయాక పూర్తిగా మాజీ ఇల్లు ఎట్లా కూర్చుకున్నారు, ఈ పెద్ద ప్రగతి భవన్ ఇలా సెక్రటరీ ఇల్లు ఎట్లా కూర్చుంటారు, పాపం ఇంత జనం వస్తుంటే సామాన్యులు ఇక్కడికి వస్తూ ఉంటుంటే చూసి ఎవరో లెక్కపోతా ఉన్నట్టు. మళ్ళొక్కసారి చెప్తాను, మా ప్రభుత్వం కట్టుబడింది అభివృద్ధి, ఎన్నికల హామీల అమలు, నిరంతర ప్రక్రియ. ఒకవేళ కార్యక్రమాన్ని ఇల్లు నిర్మాణం జరిగేది, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతాం. ఇల్లు నిర్మిస్తాం. క్యాల్కులేషన్ బోర్డున ప్రతి ఒక్కరికి ఇల్లు నెలలకు ఇస్తాం. మేము డబుల్ బెడ్రూమ్ లెక్క అల్లెడ తేడా వండుకుంటారు, కోళ్ళెడ కమ్ముతారు, మేకలెడ కట్టేస్తారు అంటలే. 5 లక్షలతో ఇల్లు ఇస్తాం. ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ అర్జీ చేసిన ఇతరత్ర ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి, ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంటే ఇతరత్ర ఏ విధంగా పారదర్శకంగా ఎంపిక డాటా ఎంట్రీ తర్వాత 62 వాళ్ళందరూ ఎక్కడెక్కడైతే అప్లికేషన్ తీసుకున్నారో అక్కడే ప్రదర్శింపజేసి ఇంకా ఏదైనా మిస్ అయితే తీసుకోవడానికి సానుకూల వాతావరణం ఇచ్చేటట్టు ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం తీసుకుపోతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? అన్నవాడు ఎప్పుడైనా రేపటికి 9వ తేదీ 30 రోజులు అవుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకు
మాట అంటే ఇప్పటివరకు మేము 2014 కూడా చాలూ చెప్తాం. ఒక్క పథకం మీరు అమలు ఉంటే చూపెట్టండి. ఇలా మీరు 50 పథకాలు పెట్టడం, అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆఖరికి ఒక చిన్న మన ప్రజావాణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్ లో నడుపుతున్నటువంటి ట్యాక్సీ హైర్ వెహికల్స్ పైసలు లేదు. ఆ డైరెక్టర్ మైన్స్ కాత్యాయని గారికి ఫోన్ చేస్తే, సార్ 2 సంవత్సరాల నుంచి పైసలు ఇస్తలేరు వీళ్ళని చెప్తాను. స్ట్రైక్ చేస్తామంటారు. రోజు తింటే కష్టపడితే తినే బతుకున్నట్టు వాళ్ళ పైసలు వేల టోకన్లు కోట్ల రూపాయలు అప్పుడుంది. అది ఒక ఇరిగేషనే కాదు, చిన్న చిన్న వాళ్ళకి కోట్ల రూపాయలు అప్పుండి ఈ రాష్ట్ర ప్రతిభను మంట ఒక గౌరవ మంట కలిపిన మీరు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తే ఎట్లా? అందుకే మళ్ళీ చెప్తున్నాం, కొద్ది రోజులు దయచేసి యావత్ పత్రికా మిత్రులు కూడా వాస్తవాలు కొద్ది రోజులు ఒకసారి మాకు కూడా బ్రీతింగ్ టైం అంటే శ్వాస మేము మా ప్రక్రియ మేము విత్ ఇన్ 48 hours ఇంత పెద్ద సక్సెస్ఫుల్ గా 6.5 కోట్ల 0 టికెట్లు విక్రయించి ఒకవైపు మహిళలంతా ఆర్టిస్ట్ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తే దాన్ని కూడా అసూయ అసహనంతో ఆటో డ్రైవర్లు చోటు ధర్నా చేస్తారు. అంతా టీఆర్ఎస్ మా ఊరు రూప్ సింగ్ కాల్చి మొదలెట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ లో ఉన్నది కాకుండా ఆటో కార్మికులు బంగారు జీవితం గడిపినట. కాంగ్రెస్ రాగానే వాళ్ళ జీవితాలు బుక్ అయిపోయినాయి, కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఎవరన్నా సరిపడిపోతే వీళ్ళ శాంతి కాంగ్రెస్ ప్రజలు చచ్చిపోయారని చెప్పే కాడికి పరిస్థితికి దిగారు. ఇలా మానసిక స్థితి ఆడకు వచ్చింది. అలా నా జర్నలిస్ట్ సమస్యలు పట్టుకోలే, నా ఎవరు ఉద్యోగాలే కాంట్రాక్ట్ చేసే అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు తిరగని పరిస్థితి ఇప్పటికీ. పోనీ ప్రజాస్వామ్యం అందరూ కూడా కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యాన్ని విశ్లేషించే పార్టీగా ఇలా మాట్లాడుతుంటే మా జిల్లాకు సంబంధించిన చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ కౌంబెల్ సత్యనారాయణ గారు లేదా ఠాకూర్ గారు లేదా సత్యాన్న ప్రకాష్ అందరూ ఒక మైండ్ సెట్ అందరూ కూడా పాజిటివ్ ఉంటాం. 31 డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాఖీ కట్టిన జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలు దాని ఒక ఇప్పటికి కూడా ఏడుస్తుంది. పాపం దొరుకుతుంది పంపిన వాళ్ళకు. ఒక లేడీని అవమానపరిచి నేను 32 యూనివర్సిటీలకు గిరిజన కొరకు ఏనాడు అడుగుతున్నా కేటీఆర్ గారు. ఒక్కసారికి ఇట్లా కొడితే దాన్ని పెద్ద భూతంతో పెట్టి నేనేమో విలేకరు అది ఏం నడుస్తుంది మైండ్ సెట్. అటువంటి మళ్ళీ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఏకైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాలకు కఠినమైనటువంటి చర్యలుంటే జాగ్రత్త హెచ్చరిక వచ్చిన ప్రభుత్వం మాజీ మంత్రులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, జాగ్రత్త బిడ్డాలని మనం చెప్తాను. అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పెరుగుతాయి. ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు కాకముందే 420 అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ హమ్ 420 అని మీకు చెప్పినట్టు కదా, మీకు మీరు చెప్పుకున్నట్ట. ఎవరు చెప్తారు 420? అరే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను 4 రోజులకే 420 కేసు కూడా పెడతాడా? ఇలాంటి మైండ్ సెట్ మారింది వీళ్ళకు. అందుకే జాగ్రత్త అని చెప్పాలి. మళ్ళొక్కసారి ప్రభుత్వం మిగిపోయింది, ఇంకా ప్రభుత్వంలోనే ఆ మైకం పోనట్టున్నాయి. అప్పుడప్పుడు రోడ్డు పడి ఎదురు బంగ్లా చూసి లేదా పక్కన ప్రగతి భవన్ చూసుకొని ఇది మాది కదా ప్రభుత్వ సొమ్ముతో నీటి జాగిరి కాదు మాదే అనుకోదు మేమే మాదే ఎప్పుడు అనుకుంటాం. అందుకే ప్రజలందరినీ రండి కలవాలి, మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్నారు. ఎక్కడ మేము నియంత్రించి వేరు ఎరవకుండా వేడికి రావడానికి అర్థగంట పట్టింది వాడికి ఆఫీస్కి పోతే అన్న వేడియాల్సి వచ్చింది. ఏం చేస్తాం? కాబట్టి దయచేసి మరొకసారి చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన మంత్రివర్గం చాలా స్పష్టంగా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ మా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరు విమర్శించినా ఏం చేసినా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం మావి 100% మాట మళ్ళీ తెలియజేస్తాను. అంతేకాక వాళ్ళకే ఎవరు అంతేగాని మెరుగా కుక్కలు చేసి భయపడి మేము ఎక్కడికి ఎరుకోకుండా మా పథకాలు అమలు చేసి చూపెడతాం అనేటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలు మరొకసారి చేస్తూ మీ అందరికీ చేస్తాం.